మెదక్ జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రైతు వేదిక నిర్వహించారు. వివిధ మహిళా సంఘాలతో కలెక్టర్ ముఖాముఖి చేపట్టారు. గ్రామాలలో నాటుకోళ్ల పెంపకం ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని భరోసా కల్పించారు. మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రజాప్రభుత్వం ద్వారా 6 గ్యారెంటీల పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని హామీ ఇచ్చారు. ఎస్టాబ్లిష్ చేసిన మహిళలకు సొంతంగా ఆదాయం రావడం అదొక ఎత్తు అయితే ఇక్కడ నుంచి ఎవరైతే తీసుకొని వెళ్ళినారో సో 20 కోట్లు కానివ్వండి, 30 కోట్లు కానివ్వండి, 50 కోట్లు కానివ్వండి, 100 కానివ్వండి, సో వాళ్ళకి పెద్దగా వాళ్ళకి దాన్ని పెంచి పోషించాల్సిన అవసరం లేదు. మనం నార్మల్ పౌల్ట్రీ చూసుకున్నట్టయితే సో వాటిలో ఏంటి అనేసి అంటే మనకి ఆ దానా వేయడం అవి మెయింటెనెన్స్ ఖర్చులు చాలా ఉంటుంది. అదే మనకి నాటుకోళ్ళు అయితే అంత మెయింటెనెన్స్ ఏముండదు. సో నార్మల్గా వాళ్ళు ఇంటి దగ్గర పెట్టేసినా కానీ అవి వైల్డ్గానే అవి పెరిగిపోతూ ఉంటాయి. సో వాళ్ళు పెద్దగా దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత దానికి మార్కెట్ లింకేజ్ కూడా చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఒకసారి అది మంచిగా పెద్దగా అయినాక ఒక 6 మంత్స్కి అది మంచిగా వెయిట్ వచ్చినాక దాన్ని అమ్మడం ద్వారా అక్కడ మహిళలకు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా మంచి సంపాదన అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఇవంతా కూడా మొత్తము ఇటువంటి యూనిట్లు ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి మొత్తం మండలికి ఒక్కొక్క యూనిట్ ఈ మదర్ పౌల్ట్రీ యూనిట్స్ అదేవిధంగా మళ్ళీ సప్లై చేసినాక మళ్ళీ వాళ్ళు కూడా ఇంటి దగ్గర బ్యాక్యార్డ్ పౌల్ట్రీ యూనిట్స్ కూడా వాళ్ళు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఇదే కాకుండా మహిళా శక్తి క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. పౌల్ట్రీ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసిన మహిళకు అంటే వాళ్ళకి 6 మంత్స్ సార్, యాక్చువల్గా 5 to 6 మంత్స్కి వాళ్ళు అమ్ముకుంటారు. సో ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత సప్లై చేస్తారు? 20, 50, 100 అట్లా ఉంది వాళ్ళ చాయిస్. సో వాళ్ళకి ఎంతకు తీసుకుంటారు? వాళ్ళకి 110 తీసుకుంటారు సార్. 110 తీసుకుంటారు వాళ్ళు. 600 to 1000 రూపీస్ 4 months. 110 అంటే ఇప్పుడు మీకెంత పడుతుంది? 30 రూపీస్.